చెప్పాలి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు మార్నింగ్ వాక్ అంటూ పొద్దున సాయంత్రం తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ 5.5 సంవత్సరాలు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు? ఎందుకు వాళ్లకు బిల్లులు చెల్లించలేకపోయినారు? నువ్వు ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి మరి ఎందుకు బిల్లులు చెల్లించలేదు? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారే జవాబు చెప్పాలా? ఈ రోజు మా మీద అంటున్నారు, మా ఎమ్మెల్యే గారి మీద అంటున్నారు, మా ప్రభుత్వాన్ని అంటున్నారు మీరు అది చేయడం లేదని. మీరు చేసిన పాపాల వలనే. అంటే మీకు ఎక్కడ కూడా ఆర్థికంగా ఏ విధంగా చేయాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలా అనేటువంటి అవగాహన లేక మళ్లీ ఈ రోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరు రెచ్చగొడతా ఉన్నారు ప్రజలను. మీరు ఎన్ని రెచ్చగొట్టినా ఏం చేసినా ప్రజలు ఈ రోజు సంక్షేమం అభివృద్ది బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఎవరు వెన్నుపోటు పొడిచారు? మిమ్మల్ని ప్రజలు వెన్నుపోటు పొడిచారు. ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. కానీ మేము ఎక్కడ కాదు, మీరు పొడిచారు కాబట్టి మీరు వెళ్ళిపోయినారు. ఏంటి మీరు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు కదా, మీకు బాధ్యత లేదా? ఈ రోజు అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద మాట్లాడాల్సిన బాధ్యత మీ నాయకుడు బెంగళూరులో ఉంటారు, మీరు ఎవరు రారు. ప్రజల జీతాలు తీసుకుని ప్రజల సొమ్ముతో 11 మంది ఎమ్మెల్యేలు మీ శాసనసభ్యతలకు మీరు రాజీనామాలు చేయండి. మీరు అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది వైఎస్ఆర్ పార్టీకి. ప్రతిపక్ష హోదా లేని మీరు మాట్లాడే అర్హత లేదు. మా ముఖ్యమంత్రి గాని, మా లోకేష్ బాబు గారిని గాని, మా డిప్యూటీ సీఎంని గాని, మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కే లేదు. మీకు హక్కే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరందరూ కూడా ఈ యొక్క ప్రతిపక్ష హోదాకు కూడా సరిపోరని తెలిసి ఈ రోజు ఏదో ఒక కరపత్రికను అడ్డం పెట్టుకుని మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఇటు అభివృద్దిని, గ్రామాలను, పంచాయతీరాజ్ వ్యవస్థను, ఆర్ఎండ్బిని, అదేవిధంగా మీరు ప్రతి శాఖలో కూడా మా అభివృద్దిని చూస్తా ఉన్నారు. ఒక్క సంవత్సరంన్నర కాలం ఒక 1 ఇయర్ పోతే ఎక్కడ పోయినా అభివృద్ది కళ్ళకు ఏ విధంగా కనపడుతుందో మీరు చూడండి. ఇప్పటికే ప్రజలు చూస్తా ఉన్నారు. గ్రామాలలోకి వెళ్తే ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా సంక్షేమ పథకాలతో రేపు మళ్లీ ఏదైతే తల్లికి వందనం ఇచ్చామో సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం కూడా రేపు ఖచ్చితంగా పిల్లలు బడి స్కూల్ తెచ్చేటప్పటికి ఇవ్వడబోతుంది. అన్నదాత సుఖీభావ అది కూడా ఇవ్వబోతున్నాము. అదేవిధంగా ఆగస్టు 15న మహిళలకు ఏదైతే ఉందో ఆ ఆగస్టు 15వ తారీఖున కూడా ఈ రోజు మళ్లీ మేము ఇచ్చినటువంటి హామీలో భాగంగా స్త్రీలకు ఫ్రీగా బస్సు కూడా ఇవ్వబోతున్నాము. ఇప్పటికే సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఏంటి మీ అరాచక పాలన? రెవెన్యూ డిపార్ట్మెంట్ లో టైటిల్ యాక్ట్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకుని ఎవరో పూర్వపు తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తే వాళ్ళ బుక్కుల మీద, మీ యొక్క పాస్బుక్ల మీద మీ ఫోటోలు మీ నాయకుడు వేసుకుంటారు. ఆఖరికి సిగ్గు శరం లేకుండా నెంబర్ రాళ్ల మీద కూడా మీ ఫోటోలు వేసుకున్నారు. మీరు మమ్మల్ని పరిపాలించే, మీరు విమర్శించేది. కాబట్టి విమర్శలు చేసేటప్పుడు మేము గతంలో చేసిన పాపాల వల్ల శిక్ష పడి మాకు ప్రజలు శిక్ష వేశారు. మళ్లీ మీరు సమస్యలుంటే మా దృష్టికి తీసుకురండి. ఆ సమస్యలు ఏదున్నా ప్రజలలో గానీ మీకు ప్రజా సమస్యల మీద ఉంటే ఖచ్చితంగా కూడా మేము సమస్యల కోసమే పోరాటము, సమస్యల కోసమే పరిపాలన, ప్రజల వద్దకే పరిపాలన జరిగినటువంటి ప్రభుత్వం. నీకు మాట్లాడే అర్హత లేదు. మీ నాయకునికి గాని, మీకు గాని, ఎవరే గాని మా యొక్క కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా త్వరలోనే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాము. అసలైన వెన్నుపోటుదారులు మీరు కాబట్టి ప్రజలు ఓటు ఆయుధం ద్వారా మిమ్మల్ని వెన్నుపోటు పడిచారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.